అపృథగ్ధర్మచరణాత్తే అతప్యంత మహత్తవ దశవర్ష సహస్రాన్ని సముద్ర సలిలేశయ అని చెప్పినప్పుడు వారందరూ ఒకే ధర్మాన్ని అనుష్ఠించిన వారిని సముద్రాల్లో ఉండి 10,000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు అని చెప్పి పరాశరుడు చెప్పాడు. వెంటనే ఈయనకు సందేహం వచ్చేసింది. ఇంతసేపు వారిని విన్నారు, కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఆయనకి సందేహం వచ్చింది. ఎవరికి? మైత్రేయుడు. అందుకనే మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు చెప్పాడు ఏమని? యథార్థం తే మహాత్మాన తపత్తేపు మహామునే ప్రచేతస సముద్రాంబసి ఏతదాఖ్యాతుం అర్హసి యథార్థం అంటే ఇక్కడ ప్రజాపతి చేత నియోగింపున్న ప్రాచీన బరిహి ప్రచేతసులు ప్రజలను కనడం కొరకు గౌరవపూర్వకంగా ఆదేశించాడనమాట. ఇక్కడ ప్రాచీన బరిహి అంటున్నాడు, నేవని నాయనలారా, దేవదేవుడైనటువంటి బ్రహ్మ నీవు సంతానాన్ని వృద్ధి చేయవయ్యా అని అన్నాడు. అట్లాగేనంటే నేను ఆయనకు మాట ఇచ్చి ఇవన్నీ కూడా మనకి తర్వాత వస్తున్నాను. కాబట్టి ముందుగా ఈయన మైత్రేయుడు అడుగుతున్నాడు, మునీశ్వర దేనికోసమై? యథార్థం తే మహాత్మాన తపః తేపుః. తేపు అంటే చేశారు అని అర్థం. ఏమిటి తపః? తేపు తపస్సు చేశారు. ఎవరు? ఈ ప్రచేతసులు. మహామునే అంటే ఓ మునీశ్వర. మైత్రేయుడు సంబోధిస్తున్నాడు అనమాట పరాశరుణ్ణి. ప్రచేతస అది కూడా ఎక్కడ? సముద్రాంబసి ఏతత్ ఆఖ్యాతుం అర్హసి. అర్హసి అంటే అర్హుడవు అని అర్థం. ఏతద్ ఆఖ్యాతుం అంటే ఏమిటి? ఈ విషయాన్ని చెప్పడానికి. అంటే ఎందుకు వాళ్ళు సముద్ర జలందుండి తపస్సు చేశారో ఆ విషయాన్ని చెప్పవలసిందని ప్రశ్నించాను. ప్రచేతస సముద్రాంబసి ఏతద్ ఆఖ్యాతుమర్హసి. అప్పుడు ఈయన సందేహం వచ్చినప్పుడు మరి సందేహ నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి వెంటనే ఆయన పరాశరుడు చెప్తున్నాడు ఏమని? పిత్రా ప్రచేతస ప్రోక్త ప్రజార్థం అమితాత్మన ప్రజాపతి నియుక్తేన బహుమాన పురస్సరం. అప్పుడు చెప్తున్నాడు ఎందుకు వాళ్ళు తపస్సు చేశారంటే, ప్రజాపతిచే ప్రేరేపించబడిన వాడై మహితాత్ముడైన ప్రాచీన బరిహి మిక్కిలి మన్ననతో సంతానాభివృద్ధి కోసమై ప్రచేతసతో ఇలా అన్నాడు. ప్రజాపతి చేత నియోగింపబడిన పిత్ర ప్రచేతస ప్రోక్త. పిత్ర అంటే ఏమిటి? తండ్రి చేత. ప్రచేతసులు ప్రోక్త చెప్పబడ్డారు. ఏమని? ప్రజార్థం అమిత ఆత్మన అంటే మహితాత్ముడైనటువంటి ప్రాచీన బరిహి మిక్కిలి మన్ననతో సంతాన అభివృద్ధి కోసమై ప్రచేతసులతో ఇలా అన్నాడన్నమాట. అది కూడా ప్రజాపతి నియుక్తేన అంటే ప్రజాపతిచే ప్రేరేపించబడిన వాడై మహితాత్ముడై ప్రాచీన బరిహి మిక్కిలి మన్ననతో సంతాన అభివృద్ధి కోసమై ప్రచేతసులు ఇలా అన్నాడు అనమాట. అంటే ఎవరు? మన ఇంట్లో కూడా మన తాతగారు ఉంటారు ఉదాహరణకి, రే మనవడిని ఎవరా, ఎప్పుడు రాయిస్తావు అని చెప్పి ఆయన నేరుగా మనవడికి చెప్పకపోయినా కూడా, మనవడిని అంటే కొడుకు చెప్పకపోయినా కూడా ఏదో ఈ విధంగా వేరే వారి ద్వారా చెప్పిస్తారనమాట. నాకు మనవడిని త్వరగా చూడాలంది, నా వయసులో అయిపోతుందని చెప్పి. ఆ విధంగా ఇక్కడ పితామహ అంటే బ్రహ్మచేత ప్రజాపతిచే ప్రేరేపించబడిన వాడై ఎవరు? ప్రాచీన బరిహి, మహితాత్ముడైన ప్రాచీన బరిహి మిక్కిలి మన్ననతో బహుమాన పురస్సరం అన్నారు. బహుమానం అంటే ఏమిటి? మిక్కిలి మన్నన అని అర్థం. బహుమాన పురస్సరం మిక్కిలి మన్ననతో సంతాన అభివృద్ధి కోసమై ప్రజాపతి నియుక్తేన ప్రచేతసులతో ఇలా అన్నాడు. ప్రజార్థం అమితాత్మ. ప్రజార్థం అంటే ఏమిటి? పదాలు అటు ఇటు ఉంటాయండి శ్లోకంలో. అంటే మరి రాసేటప్పుడు అలాగా ఏ తట్టినంత రాస్తుంటారు. మనం కొంచెం అంటే వ్యాకరణ శుద్ధిగానే ఉంటాయి కాబట్టి పదాన్ని తీసుకొని మనకి కావలసిన విధంగా దాన్ని పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మన అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణ ఈ శ్లోకం ఉంది, పిత్రా ప్రచేతస ప్రోక్త ప్రజార్థం అమితాత్మన ప్రజాపతి నియుక్తైన బహుమాన పురస్సరం. ఈ బహుమాన పురస్సరం ప్రజాపతి నియుక్తైన ప్రజార్థం అమితాత్మన ప్రోక్త ప్రచేతస పిత్ర, అది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మన్ననతో సంతానాభివృద్ధి కోసమై ప్రచేతసుతో ఇలా అన్నాడు. ఏమని? బ్రహ్మణ దేవదేవేన సమాదిష్టో స్యహం సుతాః ప్రజాః సంవర్ధినీయాతి మయా చ ఉక్తం తదేతి తత్. కాబట్టి ఈయన పిల్లలతో చెప్తున్నామట,
ఏమని? నాయనలారా, ప్రాచీన వారు చెప్తున్నాడు, నాయనలారా, దేవదేవుడైనటువంటి బ్రహ్మణ ఎవరు? దేవదేవేన, బ్రహ్మణ దేవదేవేన సమాధిష్టో అహం స్మి, అహం అస్మి, సారీ, సమాధిష్ట అస్మి అహం. ఇక్కడ అహం అస్మి అంటే ఏమిటి? నేను ఉన్నాను. కానీ ఇక్కడ అస్మి అహం అంటే ఉన్నాను నేను. అర్థం ఒకేలాగా ఉంటుంది, కానీ చెప్పడంలో కొంచెం ఇలా ఉంటుంది అనమాట. సమాధిష్ట అంటే ఏమిటి? ఆజ్ఞాపించబడిన వాళ్ళను, ఆజ్ఞాపించబడ్డాను. ఎవరి చేత? బ్రహ్మ చేత. ఎటువంటి బ్రహ్మ? దేవదేవేన, దేవదేవుడైన బ్రహ్మచే సమాధిష్టో ఆజ్ఞాపించబడ్డాను. అస్మి అహం, నేను అస్మి ఉన్నాను. సుతాహ, కుమారులారా. ఇది సుతాహ బ్రహ్మణ దేవదేవేన సమాధిష్ట అస్మి అహం. కాబట్టి కుమారులారా, ఈ విధంగా బ్రహ్మ నా చేత ఆజ్ఞాపించబడిన వాడై ఉన్నాను. ఏమని ఆజ్ఞాపించాడు? నేను కూడా ఆయనకి అలాగే అంగీకారం వేరే తెలిపాను. ఏమని చెప్పాడు ఆయన? ప్రజాహ సంవర్ధనీయా తే, అంటే సంవర్ధనీయా అంటే ఏంటి? ప్రజలు వృద్ధి పొందించమని ఆజ్ఞాపించబడ్డాను. బ్రహ్మచే నేను ప్రజలను వృద్ధి పొందించమని ఆజ్ఞాపించబడ్డాను. సంవర్ధనీయా తే మయాచ ఉక్తం తథేతి, తథా ఇది అంటే సరే అని. ఏమని? మయాచ ఉక్తం, దానికి నేను కూడా ఆ ప్రజాపతి యొక్క ఆజ్ఞను మీరు కూడా మన్నించవలసిందే సుమా. ఎందుకంటే నేను కూడా ఆయన చెప్పిన దాన్ని సరే అన్నాను అనమాట. అంటే ఏమిటి? నేను ఆయనకు మాట ఇచ్చినాను కానుక, బిడ్డలారా, నాకు సంతోషాన్ని కలిగించడం కొరకు మమ ప్రీతయే పుత్రాహ, మమ ప్రీతయే అంటే ఏమిటి? నాకు సంతోషం కలిగించేందుకోసము ప్రీతయే పుత్రాహ ప్రజావృద్ధిం అతంద్రితాహ. అతంద్రిత అంటే ఏమిటి? కడు జాగరూకతతో కనుక బిడ్డలారా, నాకు సంతోషాన్ని కలిగించడం కొరకు మీ సంతానాన్ని వృద్ధి చేయండి. ప్రజావృద్ధిం అతంద్రితాహ కురుధ్వం మాననీయావహ సమ్యక్ ఆజ్ఞా ప్రజాపతి. మాననీయావహ అంటే ఏమిటి? మాననీయావహ అంటే గౌరవింపదగిందనమాట. ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞను, బ్రహ్మ యొక్క ఆజ్ఞను ఏదైతే నాకు ఇవ్వబడిందో నేను ఒక్కడే చేస్తే చాలదు కదా. నా తర్వాత కూడా పెంచుతూ ఉండాలి. అప్పుడే ప్రజలు వృద్ధి చెందారు. ఒకరే ఎంతమంది ప్రజలు కంటారు? అప్పుడు చంద్రబాబు ఆంధ్రాలో పిల్లల్ని కనమంటున్నారు ఆయన. ఎందుకంటే యువతరం మన రాష్ట్రంలో తగ్గిపోతున్నారు. కాబట్టి ఇన్ని రోజులు మన దేశంలో జనాభా ఎక్కువ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మన ముఖ్యమంత్రి, అంటే ఆంధ్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్, ఆయన చెప్తున్నారు అనమాట, ప్రజలను వృద్ధి చెందింటే అప్పుడే మనకి వనరులు ఉంటాయి. కానీ మానవ వనరులు లేనప్పుడు ఏం చేయలేము కదండి. ఉదాహరణకి మనకి విస్తృతమైన వనరులు ఉండొచ్చు, కానీ వాటిని మనం సుఖంగా ఉండేందుకు, అంటే మన సుఖం అంటే ఇప్పుడు డెఫినేషన్ అంటాం. అంటే సుఖానికి దానికి డెఫినేషన్ మారిపోయింది అనమాట. పూర్వకాలం సుఖం అంటే వేరు, ఇప్పటి సుఖం అంటే వేరు అనమాట. ఇప్పుడు సుఖం ఏమిటి? హాయిగా మనం పడుకొని అన్నీ చేసుకుంటూ ఉండాలి, కదలకుండా అన్నీ ఉండాలన్నమాట. రిమోట్ కంట్రోల్ అన్నీ కూడా. అంతేకాదు అన్ని విధాలా కూడా సుఖం అనుభవించాలి మనం. కాలు బయట పెడితే సుఖంగా చేరిపోవాలి గమ్యం. అక్కడి నుంచి మళ్ళా ఇంటికి రావాలంటే వెంటనే వెహికల్స్ రావాలి. అది కూడా మన సొంత కారు లేకున్నా కూడా సొంత కారు లాగానే, సొంత వాహనం ఉండేలాగానే అన్ని వాహనాలు వస్తున్నాయి ఇప్పుడు. ఓలాలు గీలాలు ఒకసారి కొట్టారంటే 2 నిమిషాలు వచ్చి వాలిపోతాడు మీ ముందు అనమాట. ఆ విధంగా సుఖాన్ని మరి. కాబట్టి వీటిలన్నిటినీ కూడా సుఖంగా ఉండాలంటే, దాన్ని మనం అనుభవించాలంటే మానవ వనరులు కావాలన్నమాట. అవి లేకుండా ఎవరు తయారు చేస్తారు ఇవన్నీ కూడా? అందుకని మానవ వనరులు కూడా చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, ఆజ్ఞను మీరు చక్కగా గౌరవింపదగినది. తన్మమ ప్రీతయే పుత్ర ప్రజాబుద్ధి అతీంద్రితా కురుధ్వం మాననీయావహ సమ్యక్ ఆజ్ఞా ప్రజాపతి. కాబట్టి ఆ ప్రజాపతి యొక్క మహత్తరమైన ఆజ్ఞను మీరు చక్కగా గౌరవింపదగినది అని చెప్పాడు అనమాట. తతస్తి తత్పితు, అప్పుడు వాళ్ళందరూ కూడా తతః తే తత్పితు శ్రుత్వా వచనం నృపనందనాః తథేతి ఉక్త్వాదు తం భూయ ప్రప్రచ్యుః పితరం మునే. ఓ ముని, ఓ మైత్రేయ. ఇక్కడ ముని అంటే మైత్రేయ అని అర్థం. అంటే మైత్రేయ చెప్పింది అయిపోయింది, పరాశరుడు చెప్తున్నాడు. కాబట్టి మైత్రేయ ముని అంటే ఓ మహాముని. అప్పుడు ఆ రాజనందనులు నృపనందనాః అంటే రాజనందనులు తండ్రి చెప్పిన మాట విని తతహతే తత్పితు
తత్పితు ఆ తండ్రి యొక్క మాటలు శృత్వా విని, వచనం మాటలు విని అలాగేని అంగీకారం తెలిపి తథేతి ఉక్త్వా, తథా ఇతి ఉక్త్వా, సరే అని చెప్పడం ఉంట. తథేతి ఉక్త్వా అంటే కాబట్టి సరే అని చెప్పి తంతు భూయ ప్రదేతుక్వాతు తం భూయ, భూయ అంటే మళ్ళా పప్రచ్యు అడిగారు. పితరం మునే ఆ తండ్రిని మళ్ళీ అడిగారు. సరే మీరు చెప్పింది చేస్తాం. మామూలుగా ఏమైనా చెప్పంగానే మనం వెంటనే సరే అంటామండి. ఆ తరువాత కొన్ని ప్రశ్నలు వేస్తాం అనమాట. ఆ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి, దీనికి కారణం ఏంటి, అవన్నీ తర్వాత అడుగుతాం. ముందైతే సరే అంటాం. కాబట్టి ఆ విధంగా తతస్తే తత్పితు శ్రుత్వా వచనం నృపనందనా తదేతి ఉక్త్వాలు తం భూయ, తర్వాత పప్రచ్యు పితరం మునే. కాబట్టి మళ్ళా ఆయన మాట విన్న తరువాత రాజకుమారులు అట్లాగేనండి అని చెప్పి తిరిగి మళ్ళీ ఇట్లా ప్రశ్నించారు. ఇంతకి వాళ్ళు ఏమని ప్రశ్నించారు? ప్రచేతత ఊచుహు, ప్రచేతసు చెప్పారు ఏమని? ఏన తాత ప్రజావృద్ధౌ సమర్థా కర్మణా వయం భవేమ తమ్మస్తం నః కర్మ వ్యాఖ్యాతుమర్హసి. అది బాగానే ఉంది, ప్రజావృద్ధి చేయమంటున్నారు మీరు, బాగానే ఉంది తండ్రి. మేము ఏమి చేస్తే సంతతిని చక్కగా వృద్ధి చేయగలుగుతామో, ఏన తాత అంటే తండ్రి అని అర్థం, ఏన అంటే దేని వలన, ఏమి చేస్తే, ప్రజావృద్ధౌ సమర్థాః కర్మణా వయం సంతతిని చక్కగా వృద్ధి చేయగలుగుతామో, సమర్థాః కర్మణా వయం అటువంటి కర్మ భవేమ తత్ ఏ విధంగా చేస్తే మేము చేయవలసింది ఏదో సమస్తం నః కర్మ వ్యాఖ్యాతం అర్హసి దాన్ని అంతా కూడా వివరించవలసిందని అడిగారనమాట. నువ్వేమో చెప్పేసా ప్రజావృద్ధి చేయమని చెప్పి, కానీ ఏ విధంగా చేయాలి, ఏమిటి ప్రజావృద్ధిని చేయగలుగుతామో ఆ కర్మను గురించి మాకు సమగ్రంగా వ్యాఖ్యానించండి అని అన్నారనమాట. అప్పుడు వాళ్ళు ప్రచేతసులు అడిగారనమాట. అడిగిన దానికి పితో ఉవాచ, పిత ఉవాచ అంటే తండ్రి చెప్తున్నారనమాట. ఏమని? ఆరాధ్య వరదం విష్ణుం ఇష్టప్రాప్తిం అసంశయం. ఆరాధ్య వరదం అంటే వరాలు ఇచ్చేటువంటి ఆ విష్ణుమూర్తిని, ఈ విష్ణుమూర్తిని అది కూడా ప్రసాదించే, ఎలాగా వరాలను ప్రసాదించేటువంటి విష్ణుమూర్తిని ఆరాధ్య బాగా ఆరాధించి, అది కూడా ఆరాధించి మానవుడు ఏ సందేహం లేకుండా ఇష్టప్రాప్తిని పొందుతాడు. వరాలను ప్రసాదించే విష్ణుమూర్తిని ఆరాధించి మానవుడు ఏ సందేహం లేకుండా విష్ణుం ఇష్టం ప్రాప్తిం అసంశయం. అసంశయం అంటే ఏమిటి? ఎటువంటి సందేహం లేకుండా ఇష్టప్రాప్తిని పొందుతాడు. సమేతి నాన్యథ, మరొక విధంగా సిద్ధి పొందలేదు. సమేతి నా అన్యథ అంటే ఏమిటి? వేరే విధంగా. నా అన్యథ అంటే వేరే విధంగా సిద్ధి పొందలేడు. మత్స్య మనుషులు, మనుషులు అనమాట. కాబట్టి నీవు వరాలను ప్రసాదించేటువంటి విష్ణుమూర్తిని ఆరాధించే మానవుడు ఏ సందేహం లేకుండా ఇష్టప్రాప్తి పొందుతాడు, కానీ మరొక విధంగా సిద్ధి పొందలేడు. కిమత్య కథయామి, ఇంతకంటే మీకు వేరుగా ఏమి చెప్పగలను? కిం అన్యత్ కథయామి వహ, అంటే మీకు కిం అన్యత్ అంటే వేరేం చెప్పాలి నేను అవసరం లేదు. ఏమంటే ఆయన ఒక్కడే, ఆయన నమ్ముకుంటే, ఆయన సంతృప్తి వరచితే మానవుడు ఎవరైనా సరే వరదుడైన విష్ణువును పూజించి సంతోషపరిచి ఇష్టమైన దానిని తప్పకుండా పొందుతాడు. ఇందులో సందేహానికి తావు లేదు, మరో మార్గమును కూడా లేదు. ఇంకా మీకు నేను ఏమి చెప్పాలనో తెలపండి అని చెప్పి ఆరాధ్య వరదం విష్ణుం ఇష్టప్రాప్తిం అసంశయం సమేతి నా అన్యథా మత్య కిమన్యత్ కథయామి వహ. మీకు ఇంకా దీనికంటే వేరేం చెప్పగలను అంటే ఏమిటి? సూక్ష్మంలో చెప్పేశారనమాట. మోక్షం, సూక్ష్మంలో మోక్షం చెప్పేశారు. తస్మాత్ ప్రజా వివృద్ధ్యర్థం సర్వభూత ప్రభం హరిం ఆరాధయత గోవిందం ఇది సిద్ధిం అభీప్సత. సిద్ధిం అభీప్సత అంటే ఏమిటి? అభీప్స అంటే కోరిక, అభీప్సత అంటే కోరిక ఉన్నట్లయితే. ఏమి కోరిక? ప్రజా వివృద్ధ్యర్థం. కాబట్టి మీకు ప్రజలను వృద్ధికి మీరు వనరించవలసింది ఇదే. సర్వభూత ప్రభైన శ్రీహరిని అర్చించండి. ప్రజా వివృద్ధ్యర్థం సర్వభూత ప్రభం హరిం ఆరాధయత గోవిందం యది సిద్ధిం అభీప్సత. ధర్మం అర్థం చ కామం చ మోక్షమన్విచ్ఛత సదా ఆరాధనీయో భగవాన్ అనాది పురుషోత్తమ. ఆరాధనీయో అంటే ఏమిటి? ఆరాధించదగిన వాడు, ఆరాధనీయ భగవాన్ అనాది పురుషోత్తమ. ఇంకా కూడా ధర్మం అర్థం చ కామం చ మోక్షం అన్విచ్ఛత సదా. అన్విచ్ఛత అంటే ధర్మము, అర్థము, కామం ఇంకా మోక్షాన్ని అన్విచ్ఛత అంటే కోరుకునేటువంటి మనిషి
భగవంతుడు అతని ఆది ఏదో తెలియనటువంటి వాడైన పురుషోత్తముడిని ఆరాధించండి. ఆరాధనీయో భగవాన్ అనాది పురుషోత్తమ. కాబట్టి అటువంటి పురుషోత్తముడు, అనాది అయినటువంటి పురుషోత్తముడే ఆరాధించదగిన వాడు. ఆరాధనీయ అంటే ఆరాధించదగినటువంటి వాడు, అంటే ఆరాధించేందుకు అర్హత కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఆరాధనీయుడు అంటే అంటే అది అర్హత ఉన్నటువంటి వాడు. అటువంటి విష్ణువు మీరు ఆరాధించదగినటువంటి విష్ణువును ఆరాధించమని చెప్పి యస్మిన్ అనాదిదే సర్గం చకారాదో ప్రజాపతి తమ ఆరాధ్య అచ్యుతం వృద్ధి ప్రజానామో భవి. సృష్ట్యాదిలో ప్రజాపతి ఆయన్ను ఆరాధించే యస్మిన్ ఆరాధితే సర్గం, సర్గం అంటే సృష్టి అండి. యస్మిన్ ఆరాధితే, యస్మిన్ అంటే ఎవరిని, అలాగే ఎవరిని ఆరాధించి అని అర్థం అనమాట. యస్మిన్ అంటే ఎవరిని ఆరాధించి, సర్గం అంటే సృష్టి, చకార ఆదౌ ప్రజాపతి, ఆదౌ అంటే మొదట అంటే ఎవరిని పూజించి పూజించి సృష్టి చేయబడినదో మొదటిలో సృజన కార్యం ప్రారంభించాడు ఎవరు? ప్రజాపతి. కాబట్టి ఆ అచ్యుతుని పూజిస్తే తమ ఆరాధ్య అచ్యుతం వృద్ధి ప్రజానాం భవిష్యతి. కాబట్టి మీకు ప్రజావృద్ధి కలుగుతుంది ఆ అచ్యుతుని పూజిస్తే అని చెప్పి ఇంకా కూడా పరాశర ఉవాచ ఇంకా చెప్తున్నారు ఏమని? ఇది ఏవం ఉక్తాహతే పిత్ర పుత్రాహ ప్రాచేతసో దశ మగ్నా పయోధి సలిలే తపత్తేభు సమాహితా. సమాహిత అంటే ఏమిటి? బాగా ఏకాగ్రతతో ఉండేటువంటి వారిని పరాశరుడు చెప్తున్నాడు ఏమని? ఈ విధంగా తండ్రి తెలిపినాక 10 మంది కూడా ప్రచేతసులును సముద్రపు నీటిలో మునిగి ఏకాగ్ర మనస్కులై తపమాచరించినారు. ఇది ఏవం ఉక్తాహతే. ఉక్తాహతే అంటే ఈ విధంగా చెప్పబడినటువంటి వారైనటువంటి వారు పిత్ర ఎవరైతే తండ్రి చేత, పుత్రాహ ప్రాచేతసో దశ కూడా 10 మంది కూడా, మగ్నాహ అంటే నీళ్ళు మునగడం అనమాట. ఎక్కడ? పయోధి సలిలే 10 మంది కూడా సముద్ర జలాలలో పయోధి సలిలే తపహ తేపు సమాహితా. తపహ తేపు అంటే తపస్సు చేశారు, అలాగా తపం ఆచరించినారు. నీటిలో మునిగి ఏకాగ్ర మనస్కులై తపం ఆచరించారు. ఎన్ని సంవత్సరాలు? 10 వర్ష సహస్రాణి న్యస్త చిత్త జగత్పతౌ. న్యస్త చిత్త అంటే చిత్త అంటే మనస్సు అనమాట. న్యస్త అంటే ఉంచబడినటువంటి. న్యస్త చిత్త జగత్పతౌ. జగత్పతౌ అంటే ఏమిటి? ఆ జగదీశ్వరుడు అయినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని నారాయణే మునిశ్రేష్ఠ సర్వలోక పరాయణే. ముని ప్రవర మునిశ్రేష్ఠ అని సర్వలోకాలకు కూడా గొప్ప రక్షకుడైన జగదీశ్వరుడైనటువంటి నారాయణి యందు ఉంచబడిన బుద్ధి కలవారై. న్యస్త చిత్త అంటే ఉంచబడినటువంటి బుద్ధి కలవారై 10,000 సంవత్సరాలు తపం కావించారు. న్యస్త చిత్త జగత్పతౌ 10 వర్ష సహస్రాణి సర్వలోక పరాయణే మునిశ్రేష్ఠ నారాయణే. కాబట్టి అతని యందు చిత్తమును ఉంచి ఆ నారాయణ్ణి స్తుతించారనమాట. ఆయన కూడా తత్రైవ తే తిత దేవ ఏకాగ్ర మనసో హరిం తుష్టు తుష్టు యః సుతః కామాన్ తుష్టు యః సుతః కామాన్ స్తోతు ఇష్టాన్ ప్రయచ్చతి. తుష్టు యః స్తుతః, సారీ సుతః కాదు, స్తుతః. స్తుతః అంటే ఏమిటి? స్తుతించబడినటువంటి వారు అంట. యహ అంటే ఎవరైతే. తుష్టువు యహ స్తుతః. తుష్టువు అంటే వీళ్ళు ఆరాధించారని అర్థం. స్తుతించే ఎవరిని? యహ స్తుతః ఎవరిని అయితే ఆరాధించితే కామాన్ కోరికలను, స్తోతు ఇష్టాన్ని ఎవరు స్తుతించారో వాళ్ళకి ఇచ్చేందుకు ప్రయచ్చతి. అంటే ఎవరైతే స్తుతి చేస్తే పొగడబడిన కోరికలు తీరుతాయో ఎవరిని? అట్టి దేవదేవుడైన శ్రీహరిని వారు స్తుతించారు. ఎక్కడ? ఆ నీటిలో అలాగే ఉండి. తత్రైవతే స్థితాః దేవం ఏకాగ్ర మనస హరిం. ఏకాగ్ర మనసో హరిం. దేవం ఏకాగ్ర మనసో హరిం. కాబట్టి ఏకాగ్ర చిత్తముతో తత్రైవతే స్థిత నీటిలో అలా ఉండి ఎవరిని స్తుతి చేస్తే పొగిడిన వారి కోరికలు తీరుతాయో అట్టి దేవదేవుడైన శ్రీహరిని వారు స్తుతించారు. మైత్రేయ ఉవాచ ఆ విధంగా వాళ్ళు స్తుతించారని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత మైత్రేయుడు చెప్తున్నాడు ఏమని? స్తవం ప్రచేతసో విష్ణోః సముద్రాంబసి సంస్థితాః శక్రుః తద్మే మునిశ్రేష్ఠ
సుపుణ్యం వక్తుం అర్హసి మునిశ్రేష్ఠ. ప్రచేతసులు ఇప్పుడు మైత్రేయుడు అడుగుతున్నాడు, మునిశ్రేష్ఠ ప్రచేతసు సముద్ర జలాలు ఉన్నవారని విష్ణువుకు చేసి ఏ పవిత్రమైన పుణ్యప్రదమైన స్తోత్రం ఉందో దానిని నాకు తెలియజేయవలసింది. అంటే ఈయన ఏదో చెప్పారు, స్తోత్రం చేశాడు, అయ్యా బాబు నీళ్ళలో ఉండి 10 సంవత్సరాలు తపస్సు చేశానని చెప్పగానే నేను కూడా ఆ స్తోత్రం ఏదో నేర్చుకోవాలనుకున్నారు పాపం. కాబట్టి ఈయన కూడా అడుగుతున్నాను అనమాట, నాకు కూడా ఆ స్తోత్రం ఏమిటో చెప్పు. స్తవం ప్రచేతస విష్ణో సముద్ర అంబసి సంస్థితా. సముద్ర అంబసి అంటే సముద్రం యొక్క నీటిలో ఉండి ఏ స్తవం చేసినారో, స్తవం ప్రచేతత విష్ణో విష్ణుని ప్రచేతసులు సముద్ర జలాల్లో సంస్థిత ఉన్నవారై చక్రు చేశారో తత్ మే మునిశ్రేష్ఠ, దానిని మునిశ్రేష్ఠ ఓ పరాశరం మహర్షి సుపుణ్యం వక్తుం అర్హసి, దానిని ఆ పుణ్యప్రదమైన స్తోత్రం ఉందో దానిని నాకు చేయవలసినది, తెలియజేయవలసినది అని చెప్పి అడిగారనమాట. కాబట్టి స్తవం ప్రచేతసో విష్ణో సముద్రాంబసి సంస్థితా చక్రు తత్మే మునిశ్రేష్ఠ సుపుణ్యం వక్తుం అర్హసి పరాశర ఉవాచ. అప్పుడు పరాశరు చెప్తున్నాడు, అంటే ఇది మ్యూచువల్ డైలాగ్ అనమాట. మధ్యలో పరాశరుడు జరిగింది చెప్తాడు, ఆ తర్వాత ఈయన ఒక దాన్ని పట్టుకొని ఒక ప్రశ్న వేస్తారు, ఆ ప్రశ్నకు సమాధానంగా ఇంకొంచెం కథ ముందుకు పోతుంది అనమాట. అప్పుడు పరాశరు చెప్తున్నాడు ఏమని, శృణు మైత్రేయ గోవిందం యథాపూర్వం ప్రచేతత తుష్టువు తన్మయీభూతా సముద్ర సలిలేశయా. మైత్రేయ విను, శృణు మైత్రేయ విను. గోవిందం యథాపూర్వం, యథాపూర్వం అంటే ఇంతకుముందు ఎలాగైతే ప్రచేతస అంటే ప్రచేతసులు తుష్టువు ఆయన్ని స్తుతించారో తన్మయీభూత, మామూలుగా కాదు తన్మయ చిత్తంతో, అది కూడా తుష్టువు తన్మయీభూత అంటే సర్వం మర్చిపోయి అనమాట. మనం కూడా స్తుతి చేస్తున్నాం, ఒకవైపు చదువుతుంటాం, కానీ ఇంకోవైపు మనస్సంతా కూడా ఏదో ఆలోచనలు ఉంటాయన్నమాట. అంటే ఈరోజు ఇంకా ఏం పనులు చేయాలి, ఏమిటి, క్లాసు 11 గంటలకు ప్రారంభించడం లేదు, అవుతుందో లేదో ఈ టెన్షన్, తర్వాత ఇంకా ఆయన ఉద్యోగాలు పంపే వాళ్ళని వాళ్ళకి రెడీ చేయాలి, వంట చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం. కానీ వీళ్ళు అలా లేదు, వేరే పని లేదనమాట. నీళ్ళలో ఉండి అలాగే తుష్టువు తన్మయీభూత, తన్మయ చిత్తంతో పూర్తిగా ఆయన పైనే చిత్తం ఉంచి ఒక తన్మయత్వానికి లోనై ఆయన్ను స్తుతించారనమాట. ఎక్కడ సముద్ర సలిలేశయా, ఎలా గోవిందించారో ఆలకించు, ఆ విషయం నీకు నేను చెప్తాను, ఎలా ఆలకించమని చెప్పి ప్రచేతస అప్పుడు ప్రచేతస చెప్తున్నాడు. నతాహస్మ సర్వవచసా ప్రతిష్టాయత్ర శాశ్వతి తమాద్యంతం అశేషస్య జగత పరమం ప్రభు. సమత్వమైనటువంటి వాక్కులకు ఎత్తడ శాశ్వతమైన ప్రతిష్టయు, అనగా ఎవడు ఎల్లప్పుడూ సర్వవాక్కుల చేత ప్రతిపాదించబడుతూ ఉంటాడో, నతాహస్మ సర్వవచసా ప్రతిష్ట ఎత్ర శాశ్వతి, అట్టి సర్వములైన జగత్తులు సృష్టికర్త తం ఆద్యంతం అశేషస్య జగత పరమం ప్రభుం. జగత్తులు సృష్టికర్త ప్రళయకర్త ఆయన పరమప్రభువుకు వినమ్రమై నమస్కరిస్తున్నాము అని చెప్పి ప్రచేతస ఊచుహు. అంటే నేను చెప్తాను అనమాట, ఏ విధమైనటువంటి స్తుతి అంటే ఏ విధమైనటువంటి స్తోత్రం చేశారు అని అడిగిన దానికి పరాశరుడు చెప్తున్నాడు. శృణు మైత్రేయ గోవిందం యథాపూర్వం ప్రచేత తుష్టువు తన్మయీభూత సముద్ర సల్లేశ చెప్పి ఇక్కడ మళ్ళా ప్రచేతస ఊచు అంటే ప్రచేతసులు చెప్పినటువంటి విషయాన్ని, అంటే ఏ విధంగా వారు స్తుతించారు అనేటువంటి విషయాన్ని ఆ స్తుతించిన శ్లోకములంతా కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. ఎవరికి? మైత్రేయుడికి, పరాశరుడు. అంటే మనం ఇక్కడితో నిలిపి ఈరోజు చదవలసిన వాళ్ళు చదువుదాము. ఎందుకంటే మరి 22 శ్లోకాలు, కొంచెము సమాసాలు, కొంచెం క్లిష్టమైన సమాసాలు ఉన్నాయి కాబట్టి వాటిని చదువుకుందాం మనం ఈరోజు. కొంచెం సమయం పడుతుంది కాబట్టి ముందే 10 నిమిషాల ముందే ప్రారంభిద్దాం. బావగారు వస్తానన్నారు వెంకటరమణ గారు, మరి రాలేదండి. చెప్పేసేదా? ఇంకా కంటిన్యూ చేసేదా? వారికి రేపు అవకాశం ఇద్దాం. సర్లేండి, కంటిన్యూ చేసేస్తాను. రైట్. అప్పుడు ప్రచేతసుడు చెప్తున్నాడు ఊచుహు అంటే యథాస్మ సర్వవచసా ప్రతిష్టాయత శాశ్వతి తమ ఆద్యంతం అశేషస్య జగత పరమం ప్రభుం. ఇంకా జ్యోతిరాదిత్య మనో వీళ్ళు స్తుతిస్తున్నారు. ఆ స్తుతిని ఈయన చెప్తున్నాడు, పరాశరుడు మాకు చెప్తున్నాడు అన్నమాట మైత్రేయుడికి. వాళ్ళు చెప్పిన విషయాన్ని జ్యోతిరాద్య మనోపమ్య అన్వంతం అపారవత్
యోనిభూతం అశేషస్య స్థావరస్య చరస్య చ. ఇక్కడ జ్యోతి ఆద్య, జ్యోతిరాధ్య అని చెప్పండి. అంటే జ్యోతిరాధ్య అంటే ఏమిటి? అనౌపమ్యం అంటే సూర్యాదులతో పోల్చుటకు వీలు లేనివాడు. జ్యోతిరాధ్య అనౌపమ్యం, ఉపమ్యం అంటే ఉపమానం లేనటువంటి వాడు. అంటే సూర్యాదులతో పోల్చుటకు వీలు లేనివాడు అంటే ఏమిటి? వారికన్నా ఇతడే అధికమైన కాంతి గలవాడైనందువలన, అనగా చిద్రూపుడు అని అర్థం. అనంతరం అనగా భేదము లేనివాడు, అపారవత్ అవధి ఒక హద్దు లేనివాడు. కాబట్టి ఇక్కడ జ్యోతులు అని చెప్పబడే వాటికి అన్నిటినీ మూలమైన వాడు. ఇక్కడ జ్యోతులు అంటే ఏమిటి? జ్యోతిరాధ్య, జ్యోతి ఆధ్య అంటే వెలుగు అనమాట. ఉదాహరణకి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, వీటిని కూడా అనౌపమ్య అంటే ఏమిటి? వాటి ఉపమానంతో చెప్పలేము అంటే అర్థం ఏమిటి? వాటికి అన్నిటినీ కూడా మించి ఉన్నటువంటి వాడు. అంతేకాదు అన్వనం అంటే అంతం అపారవత్. అన్వనం అంటే అణువంతకు అంటే కూడా చిన్నవాడు అని అర్థం. అణువంతం అపారవత్ అంటే అపారమైనటువంటి వాడు. అంతేకాకుండా సమస్త స్థావర జంగమాల కన్నా యోనిభూతం అశేషస్య స్థావరస్య చరస్య చ. స్థావరము చరము. చరం అంటే ఏమిటి? కదిలేదు. స్థావరం అంటే ఒక చోట ఉండేది. యోనిభూతం అంటే ఏమిటి? కారణమైనటువంటి వాడు. యోని అంటే జన్మ కారణమైనది. యోని అంటే మనుషుడికి ఏ విధంగా జన్మ ఆ యోని ద్వారా జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ యోనిభూత అంటే ఏమిటి? జన్మ కారణమైన వాడు అని అర్థం అన్నమాట. దేనికి? అశేషస్య స్థావరస్య చరస్య అంటే స్థావర జంగమాల కొన్ను కూడా జన్మ కారణమైన వాడు విష్ణువుకు నమస్కారం చేస్తున్నాడు. ఆయన మొట్టమొదటి జ్యోతి స్వరూపుడు, సాటి లేనివాడు, అణుస్వరూపుడు, అంతము లేనివాడు, పారము లేనట్టివాడు, సమస్తమైన స్థావర జంగమాత్మకమైన జగత్తుకు కారణమైనటువంటి వాడు. యస్యాహ ప్రథమం రూపం అరూపస్య తతో నిశా. ఇంకా తమాషా చెప్తున్నాడు. కాలరూపుడుగా ఉన్న వానికి నమస్కరిస్తున్నా అని చెప్పి యస్య అహ అని. అంటే ఏ కాలరూపుడైన భగవానికి పగలు మొదటి రూపము. యస్య అహ అంటే పగలండి. అహ అంటే పగలు. యస్య అహ ప్రథమం రూపం మొదటి రూపం అది. కానీ ఎటువంటి వాడికి? అరూపస్య రూపమే లేనటువంటి వాడు అంట. అటువంటి వానికి మరి రూపం ఏమిటి? రూపం లేనటువంటి వాడే. కానీ ఆయన మొదటి రూపం ఏమిటి? ఆహా అంటే పగలు అన్నమాట. పరమేశ్వరుడు పగలు, అరూపస్య తతో నిశ. అదేవిధంగా పగలు రాత్రి, సంధ్యాచ పరమేశస్య తస్మై కాలాత్మనే నమః. కాబట్టి పగలు రాత్రి సంధ్య క్రమంగా మొట్టమొదటి రూపాలు అయ్యాయో మనం చదువుకున్నాం సృష్టి ఎలా ఏర్పడింది అనేది. ఆ విధంగా పగలు రాత్రి సంధ్య క్రమంగా మొట్టమొదటి రూపాలు అయ్యాయో అట్టి కాలస్వరూపనకు నమస్కారం. యస్య అహ ప్రథమం రూపం అరూపస్య తతో నిశ సంధ్యాచ పరమేశస్య తస్మై కాలాత్మనే నమః. కాబట్టి ఏ కాల రూపుడైనటువంటి భగవానునికి పగలు మొదటి రూపము, రాత్రి రెండవ రూపము. ఈ రెండిటికి నడుమన ఉండే సంధ్యాకాలము కూడా ఎవనికి రూపము? ఆ రూపము లేని వానికి. పరమేశునికి వందనములు వందనములు. సంధ్యాచ పరమేశస్య తస్మై కాలాత్మనే నమః. భుజ్యతే అనుదినం దేవై. అంతేకాదు భుజ్యతే అనుదినం దేవై పితృభిశ్చ సుధాత్మకః జీవభూతః సమస్తస్య తస్మై సోమః ఆత్మనే నమః. సోమ ఆత్మనే నమః. ఆయన సమస్త జీవకోటి కూడా జీవనమైనటువంటి వాడు. జీవభూతః సమస్తస్య, జీవభూతః సమస్తస్య తస్మై సోమ ఆత్మని నమః. సోమ ఆత్మని అంటే అమృత రూపమైనటువంటి వాడు. అట్టి వాణిని దేవతలు, పితృదేవతలు భుజ్యతే అనుదినం భోగిస్తూ ఉంటారు. అనుదినం అంటే ప్రతిరోజు కూడా. ఎవరి చేత? దేవై దేవతల చేత, పితృభిశ్చ పితృదేవతలు, సుధాత్మక అట్టి సోమస్వరూపుడైన ప్రభువుకు నమస్కారం. భుజ్యతే అనుదినం దేవై పితృభిశ్చ సుధాత్మక జీవభూత సమస్తస్య తస్మై సోమాత్మనే నమః. యస్తమోహంతి యః తమోహంతి తీవ్ర ఆత్మ స్వభావి భాసయన్ నభః. స్వభావి భాసయన్ నభః. ఘుర్మ సీత అంబసాం యోని తస్మై
సూర్య ఆత్మనే నమః. సూర్య ఆత్మనే నమ. ఎవడు తీష్ణ స్వరూపుడై చీకట్లను యహ తమో హంతి తీవ్ర ఆత్మ. యహ ఇక్కడ భుజ్యతి అనుదినం దేవై పితృభిచ్చ సుధాత్మ చదువుకున్నాడు. అంటే ఎవడు ప్రతిదినమును కూడా దేవతల చేత పితరుల చేత ఆహారముగా స్వీకరింపబడుతున్నాడో, ఎవడు అమృతము వంటి వాడో సుధాత్మకుడు, సమస్త విశ్వానికి జీవం వర్తకుడికి అవసరమైన ఓషధులకు, అంటే ఆహారాన్ని ఇచ్చే చెట్లు మొక్కలకు ఓషధులకు నీరు వలి పోషకుడు అటువంటి సోమాత్మకునికి, అంటే చంద్రునికి దండములు. అంటే రాత్రి వేళలో చంద్రుడు తన కిరణాలతో నీరును అందించి ఓషధులను బ్రతికిస్తున్నాడు. అందుకే బ్రహ్మ చంద్రుడిని ఓషధీసునిగా అభిషేకించినాడు. ఓషధీసుడు అంటే మనకు తెలుసు, ఒక సూర్యుడి వల్లనే అన్ని జీవములన్నీ కూడా బతుకున్నాయి, వాటి వల్లనే చెట్లు కానీ ఇక్కడ ఓషధులు చంద్రుడి తన కిరణాలతో నీరును అందించి ఓషధులను బ్రతికిస్తున్నాడు అనమాట. అందుకే బ్రహ్మ చంద్రునికి ఓషధీసుడుగా అభిషేకించినాడు. అంతేకాదు యస్ తమో హంతి అని చెప్పండి. యహ తమహ హంతి అంటే ఎవడు తీష్ణ రూపుడై తీవ్ర ఆత్మ అంటే తీష్ణ రూపుడై స్వరూపుడై చీకట్లను పోగొడుతున్నాడు, అంటే తన కిరణాలతో ఆకాశాన్ని వెలుగులతో నింపుతున్నాడు. స్వభావి భాసయన్ అంటే ప్రకాశిస్తున్నాడు. స్వభావి అంటే ఏమిటి? కిరణములు అని అర్థం. తన యొక్క కిరణములతో భాసయన్ నభః. నభః అంటే ఆకాశం అండి. భాసయన్ అంటే ఏమిటి? ప్రకాశింపజేస్తున్నాడు. ప్రకాశిస్తూ వేడికి ఘర్మ శీత అంబసాం, వేడికి చల్లదానికి, అంబ అంటే నీరండి, అంబసాం అంటే నీటికి కారణభూతుడై ఉన్నాడు. యోనిహి అంటే కారణభూతుడై ఉన్నాడు. తస్మై అట్టి సూర్యస్వరూపుడైన సూర్య ఆత్మనే నమః. సూర్యస్వరూపుడైనటువంటి ప్రభువుకు నమస్కారం. యః తమో హంతి తీవ్రాత్మ స్వభావిర్భాసయన్ నభః ఘర్మ శీత అంబసాం యోనిహి తస్మై సూర్యాత్మనే నమః. ఎవడు తీష్ణ స్వరూపుడై చీకట్లను పోగొడుతున్నాడో, తన కిరణాలతో ఆకాశాన్ని వెలుగులతో నింపుతున్నాడో, ఎవడు ఎండ చలి వానలకు నీళ్లకు ఆ కారణమవుతున్నాడో ఆ సూర్యనారాయణునికి ప్రణమాలను అర్పించుతున్నాను. కాఠిన్యవాన్ యో బిభక్తి జగదేత దశేషత శబ్దాది సంశ్రయో వ్యాపి తస్మై భూమి ఆత్మనే నమః. ఇంకా కూడా ఎవడు కఠినత్వాన్ని వహించి, కాఠిన్యవాన్ యో బిభర్తి అంటే ఎవడు కఠినత్వాన్ని వహించి ఈ సమస్తమైన జగత్తును మోస్తున్నాడో, బిభర్తి అంటే మోయటం, బిభర్తి అంటే మోస్తున్నాడు. దేనిని? జగత్ ఏతద్ అశేషత, జగత్తును మొత్తం, ఈ సమస్తమైన జగత్తును మొత్తం మోస్తున్నాడు. శబ్దము శబ్దాది సంశ్రయో వ్యాపి, శబ్దం ఉన్నకు పంచ విషయాలకు ఆధారము వ్యాపకుడు ఎవడై ఉన్నాడో వ్యాపి తస్మై అట్టి భూమి స్వరూపుడైన ప్రభువుకు వందనాలు. కాఠిన్యవాన్ యో బిభర్తి జగదేతద్ అశేషత శబ్దాది సంశ్రయో వ్యాపి తస్మై భూమి ఆత్మనే నమః. కాబట్టి ఈ అశేష జగత్తు కూడా, ఈ అశేష జగత్తును మోస్తున్నాడో, శబ్దాదులైన తన్మాత్రలకు ఆశ్రయమైన వాడు ఎవడు అంతటా వ్యాపించి నిండి ఉన్నాడో అటువంటి భూమి స్వరూపానికి నమస్కారములు నమస్కారములు. యద్యోనిభూతం జగతో బీజం యస్సర్వదేహినాం యత్తోయరూపం ఈశస్య నమామో హరిమేధస. అంతేకాదు ఏది జగత్తు కారణరూపము, యత్ యోనిభూతం జగత, యోనిభూతం జగత్ అంటే యోనిభూత అంటే ఏమిటి? కారణమైన వాడు అని అర్థం. అంటే నెత్తుల రూపముగా, బీజం అంటే శుక్రము రూపముగా, స్వర్ణ రూపముగా జగత్తుకు ఏది కారణమైనదో, యోని ఉద్భవించడానికి అనువైన స్థానము. కాబట్టి సమస్త శరీరధారులకు ఏది విత్తు వంటిదో ఆ తోయ రూపమును అంటే నీరు ఈశ్వరునికి చెందిన దాన్ని సదా శ్రీహరినే ధ్యానించే బుద్ధి గలవారమైన హరి మేధసులము. హరిమేధ యో ముఖం యద్ యోనిభూతం జగతో బీజం యస్ సర్వదేహినాం తత్తోయ రూపం ఈశస్య నమామో హరిమేధస. హరిమేధసులం మేము నమస్కారం. అంటే ఇక్కడ ఎవరి మేధల యందు బుద్ధి యందు శ్రీహరియే నిలిచి ఉన్నాడో అటువంటి బుద్ధి గలవారు హరిమేధసులు. హరిమేధసులు అంటే ఏమిటి? ఎవరి మేధల యందు బుద్ధి యందు శ్రీహరియే నిలిచి ఉన్నాడో అటువంటి బుద్ధి గలవారు హరిమేధసులు అని అర్థం ఉండదు. యద్యోనిభూతం జగతో బీజం యస్ సర్వదేహినాం యత్తోయం రూపమీశస్య నమామో హరిమేధస. యో ముఖం సర్వదేవానాం కవ్యభుక్తత
పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావక ఆత్మనే. కాబట్టి హవిస్సును భుజించే దేవతలకు ఎవడు నోరు ముఖముగానున్నాడో, యో ముఖం సర్వదేవానాం, ఎవడు సమస్త దేవతలకు, అది కూడా హవ్యభుక్ అంటే హవ్యమును భుజించేటువంటి వాడు హవ్యభుక్. కవ్యభుక్ అంటే ఇక్కడ కవ్యము హవ్యము తేడా ఉంది. హవ్యం అంటే దేవతలకు ఇచ్చేటువంటిది, పితృదేవతలకు ఇచ్చేటువంటిది కవ్యభుక్ అవుతుంది. కాబట్టి కవ్యభుక్ అంటే ఏమిటి? పితృదేవతలు కవ్యభుక్ ముఖమై ఉన్నాడో అట్టి అగ్నిస్వరూపుడైన పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావక ఆత్మనే. అగ్నిస్వరూపుడైన విష్ణుదేవునకు కైమోట్పులు. హవిస్సును భుజించే దేవతలకు ఎవడు నోరు ముఖముగా ఉన్నాడో, కవ్యభుక్కులు అంటే పిండాలు ఆరగించేవారు పితరులు అన్నమాట. పితరులు వారికి ముఖముగా అవుతున్నాడో అట్టి విష్ణువుకు నమస్కారములు అని చెప్పి మీరు ఇంకా కూడా స్తోత్రం చేస్తున్నారు. ఇంకా 18 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజుకి మనం ఇక్కడికి మంగళం పాడుకున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షవద్యన్న పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్ర పుత్రిణత్తంతు పుత్రిణత్తంతు దౌత్రిణः ధనాస్తనాత్తంతు జీవంతు జరదాచితం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపృష్టం మాత్రాహీనం తు యద్భవేదస్తర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర.